ఇప్పుడు పని చేసుకునేటటువంటి వాళ్ళకి అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి ఆడబిడ్డలకి ఒక మంచి ఆసరాగా నిలబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకి కొంచెం సహాయపడుతుంది. పూర్తిగా సహాయపడుతుంది నేను చెప్పలేను కానీ కొద్దిగా అయితే సహాయపడుతుంది. తర్వాత మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆడవాళ్ళు కొంచెం ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే డబ్బులు చాలా అవసరం ఉంటుంది. దానివల్ల ఏ నెలకో 2 నెలలకు వెళ్లే వాళ్ళు వారానికి ఒకసారి తన బిడ్డల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంగా గడిపి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీ బస్ 100% చాలా మంచిది. మంచి పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాలు ఆగిపోయి తర్వాత పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని పనులు ప్రారంభించిన సందర్భంగా ఈ చాలా వరకు ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన ప్రగతి కుటుంబాల్లో కనపడుతుంది. మైనస్ అంటే ఏం లేదండి. నేనేమంటానంటే గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే ఐటీ కంపెనీలు పనిచేసేటోళ్ళు కానీ ఉన్నత వర్గాలకి లేకుండా పేద వర్గాలకి మధ్యతరగతి వర్గాలకి ఫ్రీ బస్ వర్తించినట్టయితే ఒక అద్భుతంగా హాయిగా బ్రహ్మాండంగా అందరూ కూడా హాయిగా ఉండడానికి అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన ప్రణాళిక ముందుకు వెళ్లే ఉంటారు. ఆటో డ్రైవర్ని ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి కావాలి, ఏం చేస్తే జీవిత ప్రమాణాలు గొడవలు మనం చూసాం. సడన్ గా ఫ్రీ బస్ ప్రకటించేదానికి ఆటో వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోయి గందరగోళంలో పడిపోయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపాధి చూపించి కొంచెం సమయం అలాగే వీళ్ళు ఏం చేశారంటే ముందే వాళ్ళకి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఫ్రీ బస్ ప్రకటించారు. కాబట్టి అద్భుతంగా వాళ్ళు కూడా హాయిగా బతికే అవకాశం ఉంది. మరి భర్తలకు ఏం చెప్తారు? ఇప్పటి నుంచి గొడవ పడాలంటారా పడాలంటారా? ఎక్కడ ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదబ్బా. ఇప్పుడు అలా వెళ్ళిపోయే వాళ్ళు ఫ్రీ బస్ పెడితేనే వెళ్ళిపోతారేంటి? వాళ్ళు భర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఫ్రీ బస్ అనే ఏ బస్సు పెట్టినా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా చూసుకున్న వాళ్ళు గౌరవంగా చూసుకుంటూనే ఉంటారు. అంతేగాని గొడవలు పడరు. మాకు చాలా మంది భర్తలకు చాలా ఇబ్బంది, మగాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఫ్రీ బస్ వల్ల. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, చెప్ప చేయకుండా వెళ్ళిపోతారంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. చెప్ప చేయకుండా వెళ్ళిపోయిందంటే తను కొంచెం వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం ఇంకా. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది పేద వర్గాలకు ఉపయోగపడితే చాలా సంతోషం. తప్పనిసరిగా వాళ్ళ జీవితాల్లో కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. ప్లస్ మైనస్ ఏం లేదు. ఎప్పుడో వాళ్ళు ఫస్ట్ అదే చేయాలి వాళ్ళు, బట్ ఇప్పుడు ఈ రోజుకి చేశారు, నిన్న చేశారు. బట్ మైనస్ ఏంటంటే ఆటో డ్రైవర్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఇంకా రెగ్యులర్ గా ఉండాలి కదా. బట్ లేడీస్ కి వేస్తున్నారు. అబ్బాయిలు మేము కూడా ఓట్లు వేసాం కదండి, మాకు కూడా ఫ్రీ లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అనే పెట్టాలి కదా. బట్ అలా ఏం లేదు. లేడీస్ కి స్త్రీ శక్తి అదే కదా, స్త్రీ శక్తి కింద ఇచ్చారు అది. బట్ మంచిదే, కానీ చాలా లేట్ గా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏమైనా కొంచెం ఆర్థిక సాయం లాంటి నిర్ణయాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కరు. ఎందుకంటే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తారు, వెళ్ళిపోతారు. అలా అది లేక కొంచెం వాళ్ళకు చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మనము తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం చాలా మంది మహిళలు బస్సులో ఎక్కి ఫైటింగ్స్ అవుతున్నాయి. సో అట్లా కూడా కొంచెం మైనస్ పాయింట్ ఏమని కూడా అనుకుంటున్నారు, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి. దానికి ఏం చెప్తారు? మైనస్ ఏం లేదు, బట్ వాళ్ళ గురించి కూడా చూడాలి.